2000లో ఇల్లు కూలి చనిపోయింది. ఎవరు? మా అమ్మ. అమ్మగారు? అయ్యో, ఇల్లు కూలి అందులోనే చనిపోయింది. అయ్యో, అందులోనే అప్పటి నుండి ఎంత పెద్ద కథ. అమ్మ చనిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలు అమ్మగారు చనిపోయి? 2000 అబ్బో, చాలా. చనిపోయినప్పుడు మా అమ్మ అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఒక 2000లోనా? 2000 అంటే 26 ఏళ్ళు అవుతుంది. ఒక అతను నేను ఏడ్చేది, వాళ్ళు అప్పుడు కలుపులలో కూడా పాట పాడిల్లట, ఇట్లా ఏడ్చిండు రాజు వాళ్ళ అమ్మ చనిపోతే అని. నేను నా ఏడుపు అనేది అదే ఇంత ఘోరంగా ఏడుస్తాడు అని ఒక పెద్ద ఆయన మా ఊళ్ళే అక్కడ పక్కకు తీసుకుపోయాడు మమ్మల్ని. ఊరిలోకి తీసుకుపోయి ఆడ ఈయన ఏడుపు తగ్గిపోవాలని, రాజు ఒక పాట పాడాలి, నువ్వు ఇట్లా నేను ఏడుపు నేను ఎన్నడూ చూడలేదు, ఒక పాట పాడాలంటే ఏం పాట పాడతాం అప్పుడు, అమ్మ చనిపోయిందన్న పొజిషన్లో నేను ఏడుస్తున్నా. అయినా తప్పలే, అందరు చాలామంది పెద్ద మనుషులు ఇట్లా అంటాడు కదా పాడు, ఏమవుతుంది పాడు, ఇట్లా అందరికీ బాధ పోవాలని అంటారు అన్నట్టు. అయితే అది ఉన్న పాటనే పాడింది. అమ్మను గుర్తొచ్చి సినిమా పాట పాడండి. జన్మనిచ్చిన తల్లి అమ్మ, నీ తెగి పడ్డ పేగునోయమ్మ, నీ చావు చూసిన గంగమ్మ, కొంగున ముఖమెట్టి ఏడ్చెనోయమ్మ, కూడులేనొల్లకు కుండలో మెతుకువై గుడిసె గుండెల్లోన చేరినావోయమ్మ, వెళ్ళిపోయావా అమ్మా చెల్లిపోయావా, విడిసిపోయావా నన్ను విడిపోయావా, కనుపాపలా నన్ను కాపాడుకున్నావు, నీ చనువాలను నమ్మెట్లు తీర్చుకోనోయమ్మా, వెళ్ళిపోయావా అమ్మా చెల్లిపోయావా, విడిసిపోయావా నన్ను విడిపోయావా. అన్న క్షమించాలి. పర్లేదన్న, అమ్మ అంటే ఎవరికన్నా బాధ ఉంటుంది డెఫినెట్లీ. నాకు కూడా ఏడుపు వచ్చేసింది. 26 ఏళ్ళైనా అమ్మని ఇంకా గుర్తుపెట్టుకుని నిజంగా గ్రేట్. కానీ సహజ మరణం అయితే వేరే అనుకోవచ్చు, ఇల్లు కూలిపోయి చనిపోవడం అనేది కొంచెం బాధాకరం. ఓకే ఓకే కూల్. అమ్మ ఎక్కడున్నా అమ్మ ఆత్మకి శాంతి కలాలని కోరుకుందాం. బాగా చూసేదన్నమ్మ చాలా. మీరు ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరు. ఓకే. తమ్ముడు? మీరు? తమ్ముడు, నేను, చెల్లి కూడా ఇక్కడే ఉంటారు. ఓకే ఓకే. మా తమ్ముడు అమ్మ మీద పాట రాసిండు. అమ్మ మీద ఏం పాటనా? లాలన చేసే అమ్మా, జన్మనిచ్చేది అమ్మా, బువ్వ పెట్టేది అమ్మా, బుజ్జగిల్చేది అమ్మా, లాలన చేసేదమ్మా, జన్మనిచ్చేది అమ్మా, బువ్వ పెట్టేది అమ్మా, బుజ్జగిల్చేది అమ్మా, నవమాసాలు మోసిన తల్లి మాకు జన్మనిచ్చింది, కని విని ఎరుగని కన్న బిడ్డలను పెంచి పెద్ద చేసింది, అప్పటడుగులు వేసేటప్పుడు జ్ఞానం బోధించింది, అమ్మలేని ఈ ప్రపంచమంతా చీకటిగా ఉంటుంది, అమ్మా 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 అమ్మా, లాలన చేసే అమ్మా, జన్మనిచ్చేది అమ్మా, బువ్వ పెట్టేది అమ్మా, బుజ్జగిల్చేది అమ్మా. బాగా రాశారు. తమ్ముడు కూడా మంచి రైటరా? అతను కూడా సింగరేనా? బాగా పాడతాడు సినిమా పాటలు. అవునా? ఓకే ఓకే ఓకే. బాగా రాశారు పాట నిజంగా. తమ్ముడు గారికి కూడా ఏం పేరు? తమ్ముడు పేరు స్వామి గారు. నిజంగా అమ్మ గురించి మంచి పాట రాశారు. ధన్యవాదాలు మీకు కూడా. చాలా అద్భుతం. రాజుగారు బాధపడద్దు మనం, ఎందుకంటే అమ్మ ఎక్కడున్నా ఆమె ప్రేమ మనకు ఉంటుంది. నిజంగా
మంచి చాలా సరదాగా సాగిపోయిన మన ఇంటర్వ్యూ లాస్ట్లో కొంచెం సెంటిమెంట్ అయిపోయింది మొత్తం అంతా. ఏదైనా అంటే తల్లి అంటేనే అంత కదా, అమ్మ అంటేనే గొప్ప విషయం నిజంగా. ఎంతమంది పిల్లలు మీకు? 2 బిడ్డల కొడుకు. 2 బిడ్డల కొడుకు. పిల్లలు పెళ్ళి అయిపోయినాయి అందరి? కాలే ఎవరి అమ్మాయిల పెళ్ళిళ్ళు కూడా కాలే ఇంకా? లేదు. చదువుకుంటా. చదువుకుంటారా? ఓకే. పెద్ద అమ్మాయి ఏం చదువుతున్నారు? ఎంఎస్సి. చిన్న అమ్మాయి డిగ్రీ ఫైనల్. అబ్బాయి? కొడుకు పేరు రామ్ చరణ్ తేజ్. ఓహో, అంటే చిరంజీవి అభిమాని కాబట్టి ఆయన. చిరంజీవి కొడుకు పేరు రామ్ చరణ్ తేజ్. ఆ కొడుకు పేరు కూడా రామ్ చరణ్ తేజ్ పెట్టుకోవాలని చిన్నప్పటి నుండి నా కోరిక. అంతేనా? ఓకే. సో రామ్ చరణ్ తేజ్ మీ అబ్బాయి పేరు. అంటే ఎంత అభిమానం పెంచుకున్నారు మీరు. అంటే కేసీఆర్ గారు ఎన్టీఆర్ గారు అంటే అభిమానం కాబట్టి కొడుకు పేరు కల్వకుంట్ల తారక రామారావు పెట్టుకున్నారు. ఓకే. సో అట్లనే మీరు కూడా అంటే చిరంజీవి గారి మీద అభిమానంతో పేరు పెట్టుకున్నారు అనమాట. అవును. ఓకే. సో అబ్బాయి ఏం చేస్తుంటాడు? అబ్బాయి కరెంట్ డిపార్ట్మెంట్లో ఓకే వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, జాబ్ చేస్తున్నాడు. సో రామ్ చరణ్ తేజ్. అవును. సో 3 బిడ్డలు మొత్తానికి. అయితే ఎట్లుంది లైఫ్, ఎలా ఉంది? మామూలుగా అంతే. పెద్ద అంటే పర్వాలేదు. చిన్నప్పటి నుంచి కష్టాలే. ఒంటి చేత్తో లాక్కొచ్చారు ఫ్యామిలీని మొత్తం కూడా.